హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. జూలై 31న చెల్లింపు శుభవార్త. శుభవార్త కీలక ప్రకటన. సో, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు ఊరటనిచ్చే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. చాలా కాలంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమ్యుటేషను, జీపీఎఫ్ తదితర బకాయిల కోసం ఎదురుచూస్తున్న పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. జూలై 31 లోపు పెండింగ్‌లో ఉన్నటువంటి రిటైర్మెంట్ బకాయిలను ఒకేసారి చెల్లించే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా సమాచారము. గతంలో మాదిరిగా విడతల వారీగా కాకుండా ఒకేసారి చెల్లింపులు చేయాలనే నిర్ణయం పెన్షనర్లకు పెద్ద ఊరటను ఇవ్వనుంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు తెలిపినా కొన్ని కమ్యుటేషన్, జీపీఎఫ్ బిల్లులు ట్రెజరీ స్థాయిలో సాంకేతిక లేదా పరిపాలనా కారణాలతో ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారము. దీంతో పలువురు పెన్షనర్లు తమ సొంత డబ్బు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే బకాయిలు ఆలస్యం కావడంతో కొందరు పెన్షనర్లు అత్యవసర అవసరాల కోసం అప్పులు తీర్చుకోవాల్సి రావటం, ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవడం కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు లేదా పెన్షనర్లకు రావాల్సిన సొమ్ము ఆలస్యమైతే 10% వడ్డీతో చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులకు బలమైన రక్షణగా అయితే భావిస్తూ ఉన్నారన్నమాట. సో, కోర్టు చాలా క్లియర్‌గా చెప్పింది ఫ్రెండ్స్. ఈ సొమ్ము ఉద్యోగులకు లేదా పెన్షనర్స్‌కి రావాల్సిన సొమ్ము ఏదైతే ప్రభుత్వం ఆలస్యం చేస్తే, అనవసరంగా ఆలస్యం చేస్తే 10% యాన్యువల్ ఇంట్రెస్ట్‌తో తిరిగి చెల్లించాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్ల హక్కులకు బలమైన రక్షణగా ఇవ్వటం ఈ తీర్పు అనేది గమనార్హం. మరో ముఖ్యమైన నిర్ణయం ప్రకారం పెన్షన్ లేదా రిటైర్మెంట్ బకాయిలు అంటే రిటైర్ అయినప్పుడు రావాల్సినటువంటి సొమ్ము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటాము. వీటికి సంబంధించి ఫిర్యాదులను 20 రోజుల్లోపు పరిష్కరించాల్సిందే అని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత కొందరికి 1 ఇయర్ వరకు ఏమి రావు, కొందరికి 2 ఇయర్స్ వరకు కూడా ఏమీ రాని స్థితిలో కూడా ఉన్న నేపథ్యంలో గమనించిన ప్రభుత్వం కాదు, సో కోర్టు ఈ మేరకు ఈ విధంగా అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక నిర్ణీత గడువులోగా పరిష్కారం లేకపోతే సంబంధిత అధికారులు బాధ్యతగా వహించాల్సి ఉంటుందని ఈ మేరకు గట్టిగా తేల్చి చెప్పింది. ఈ చర్యలతో భవిష్యత్తులో పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం తగ్గి ఫైళ్లు పరిష్కారం వేగవంతమవుతుంది అని చెప్పవచ్చు. సో, మొత్తానికి రిటైర్మెంట్ బకాయిలను ఒకేసారి చెల్లించే దిశగా చర్యలు, కమ్యుటేషన్, జీపీఎఫ్ తదితర పెండింగ్ బిల్లుల పరిష్కారంపై దృష్టి, ఆలస్యమైన చెల్లింపులపై 10% వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశము, పెన్షన్ సంబంధిత ఫిర్యాదులను 20 రోజుల్లోపు పరిష్కరించే దిశగా లక్ష్యము. సో, ట్రెజరీ స్థాయిలో పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేసే చర్యలు, పెన్షనర్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు, అధికారిక ఉత్తర్వులు, ట్రెజరీ ప్రక్రియ ప్రకారంగా చెల్లింపులైతే కొనసాగనున్నాయన్నమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమ్యుటేషను, జీపీఎఫ్ బకాయిల చెల్లింపులు వేగవంతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆలస్యమైన చెల్లింపులపై 10% వడ్డీతో చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేయడం పెన్షనర్లకు పెద్ద ఊరటను కలిగించే నిర్ణయంగా భావిస్తున్నారు. అలాగే పెన్షన్ సమస్యలను 20 రోజుల్లోపు పరిష్కరించే విధానం అమల్లోకి రావటం వల్ల భవిష్యత్తులో జాప్యాలు తగ్గే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.